చెప్పాలి. కానీ నేను ట్రై అయితే చేశాను. అంటే మారి సార్ అంటే నేను ట్రై చేయడం కన్నా ఆయన వదులుకోరు అలా. ఆయన సినిమాలో ఉండాలంటే ఆ మాత్రం వర్క్ అయితే పెట్టాలి. ఆ ఎఫర్ట్ అయితే ఉండాలి. సో నాతో పాటు రజిషా చాలా ఒక మంచి క్యారెక్టర్ చేస్తుంది దీనిలో. షీ ప్లేస్ హర్ సిస్టర్ ఇన్ ద ఫిల్మ్. సో మేమిద్దరం పొద్దున్నే వెళ్ళి మేము షూట్ ఉండదు. ఆ 1 వీక్ షూటే ఉండదు. కానీ అక్కడ ఉన్న ఊరు వాళ్ళతో ఇప్పుడు తిరునల్వేలి షూట్ చేసినప్పుడు మామూలుగా మనకి వెనకాల యాక్ట్ చేసిన వాళ్ళు జూనియర్ ఆర్టిస్ట్ ఉంటారు. కానీ వీళ్ళందరూ ఊర్లో ఉన్న వాళ్ళే. మారి సార్‌కి పరిచయం ఉన్న వాళ్ళే. మా సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళం. సో వాళ్ళే మా టీచర్స్ అనమాట. లేక్‌కెళ్ళి అక్కడ నుంచి క్లామ్స్ పిక్ చేసుకోవడం గావచ్చు, కానీ ఈ పొలంలో పని చేయడం గావచ్చు, బ్రిక్ మేకింగ్ గావచ్చు, ప్రతీదీ వాళ్ళే నేర్పిస్తారు. వాళ్ళు చాలా ఆనెస్ట్ ఉంటారు. వాళ్ళకి ఈ మోమాట పడడం అలాంటివి ఏమి ఉండదు. తిడతారు వాళ్ళు. మళ్ళీ ఇంపోజిషన్ లాగేస్తారు. మళ్ళీ రిపీట్‌గా చేయమంటారు. సో అట్లా చేసి ఇట్ వాస్ అ వెరీ గుడ్ ఎక్స్‌పీరియన్స్. Dhruv garu here. Welcome to Hyderabad. థ్యాంక్ యూ అండి. I'm a huge fan of Mahan, film called Mahan. I'm disappointed when it released in Amazon Prime. So, and I'm happy now. Why? Because Bison is releasing in Telugu. Are you dubbed in Bison for Telugu version, Tamil version? Okay, first of all, thank you so much for appreciating Mahan. I really wanted to dub in Telugu, but unfortunately, because we had promotions for Tamil, I didn't have time. But I dubbed in Tamil. Hopefully, if I do another film, I'll definitely dub in Telugu and would also like to do straight Telugu films. Okay, what made you choose this film? And working experience with Mari Selvaraj garu. The reason I chose this film mainly was because of Mari Selvaraj sir. I really love his cinema and I love the way he uses the medium to convey very important messages to society. And the story is about, like I said, it's a true story about a kabaddi player. He's had a very extraordinary life, so I really wanted to do it. And we are expecting straight Telugu film from you. Yes, I'll try my best. Okay, Anupama garu. చెప్పండి. మీరు లాస్ట్ 3-4 మంత్స్ నుంచి మీ ఫిలిమ్స్ రిలీజ్ అవుతూ ఉన్నాయి. అవునండి. ఒక్కొక్క సినిమా డిఫరెంట్ జానర్స్లో ఉంది. సో ఈ సినిమా అంటే టోటల్గా అడాప్ట్ అయి చేయాల్సి వచ్చింది అనిపిస్తుంది చూస్తుంటే. సో ఎలా ఉంది వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆడియన్స్కి ఎలాంటి ఎక్స్పీరియన్స్ వస్తుంది సినిమా చూసినాక? యాక్చువల్లీ ఒక విలేజ్కి వెళ్ళినట్టు అనిపిస్తుందండి మీరు. మారి సార్ ఫిల్మ్ స్పెషాలిటీ అదే. ఇప్పుడు వర్షం పడినప్పుడు మనకి ఆ మట్టి వాసన అనిపిస్తుంది. సో అట్లాంటి రియలిస్టిక్ ఫిల్మ్ మేకింగ్ అనమాట. సో ఐ రియలీ హోప్, అంటే మేము ఎక్కువ చెప్పడం కన్నా మీరు ఈ ట్రైలర్ సాంగ్స్ అవన్నీ చూసారు కదా. సో ఐ రియలీ హోప్ యూ గాట్ అన్ ఐడియా అబౌట్ వాట్ ఇట్ ఈస్ గోనా బీ లైక్. అండ్ మీరు చెప్పినట్టు చాలా రిలీజెస్ అవుతున్నాయి. ఇప్పుడు మలయాళంలో ఒక రిలీజ్ అయింది, దట్స్ ఆల్సో గోయింగ్ వెల్. దట్స్ అ ఫనీ ఫిల్మ్. ఐ ఫీల్ వెరీ గ్రేట్ఫుల్ దట్ డైరెక్టర్స్ నాకు ఇలాంటి డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయడానికి అవకాశం ఇస్తున్నారు. అండ్ థ్యాంక్స్ టు ది ఆడియన్స్ ఫర్ ద వండర్ఫుల్ సపోర్ట్ త్రూ అవుట్ దీస్ ఇయర్స్. నో మ్యాటర్ వాట్ మై అప్స్ అండ్ డౌన్స్ అన్నీ వాళ్ళు ఏం జరిగినా సరే వాళ్ళు నన్ను సపోర్ట్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. సో ఐమ్ రియలీ గ్రేట్ఫుల్. అనుపమ గారు చెప్పండి. అనుపమ గారు ఇక్కడ చెప్పండి. ఏం లేదంటే మీరు పర్టికులర్గా మలయాళం గురించి తెలుసు, తెలుగు గురించి తెలుసు, తమిళ్ గురించి తెలుసు. ఎందుకు ఇట్లాంటి ఒక కథలన్నీ కూడా చాలా ఎమోషనల్గా ఉంటాయి? ఎక్కడ హ్యాపీ మూడ్తో ఎందుకు ఉండవు? పర్టికులర్గా ఈ వెనకబడిన తరగతులకు సంబంధించిన కథలు తీసుకున్నప్పుడు పర్టికులర్గా ఇట్లాగా తమిళనాడుకి సంబంధించిన కథలు ఎందుకు అంత ఎమోషనల్గా ఉంటాయి? అట్లా ఏం లేదండి. ఇప్పుడు ధ్రువ్ చెప్పినట్టు మారి సార్కి ఒక ఐడియాలజీ ఉంది. అండ్ హీ హ్యాస్ అన్ ఇంటెంట్ వెన్ హీ మేక్స్ అ సినిమా. అంటే ఊరికి ఒక కమర్షియల్ డాన్స్లు మ్యూజిక్ అలాంటి ఒక మాస్ ఫిల్మ్ తీయడం అన్నది దట్ డజంట్ గివ్ హిమ్ సాటిస్ఫాక్షన్. ఇన్ని రోజులు ప్రమోషన్ చేస్తుంటే ఐ హర్డ్ హిమ్ టాక్ అ లాట్. సో ఆ ఐడియాలజీని జనాల దగ్గరికి ఎలా తీసుకెళ్ళగలుగుతాం అన్నది ఆయన ఫస్ట్ థాట్ ప్రాసెస్ అనమాట. దాన్ని సినిమా రూపంలో చేసి ఒక మంచి అవుట్పుట్గా ఆడియన్స్కి ఇస్తే ఆ కాంటెంట్ని సరిగా అర్థం చేసుకుంటారన్న ఫీలింగ్ అనమాట. కమర్షియల్ సినిమా చేయడానికి చాలామంది ఉంటారు, కానీ రియల్గా జరిగిన స్టోరీస్ని పాయింట్అవుట్ చేసి ఆ ధైర్యం ఎంతమందికి ఉంటుంది? కరెక్టే. అందుకని నేను అంటుంది కూడా ఇది 90s జరిగిన